హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. డేమన్ పవన్ కానీ, కళ్యాణి కానీ, సంజన గారిని కానీ, రీతు కానీ చూస్తే మీకు ఎలా అనిపించింది? వాళ్ళ బిహేవియర్ మీకు ఎలా అనిపించింది? ఎవరికి రెడ్ కార్డ్ ఇస్తే బాగుంటుంది, ఎల్లో కార్డ్ ఇస్తే బాగుంటుందని మీరు ఎవరిని అనుకున్నారు? కళ్యాణ్కి కోపం రావడం సాధ్యమండి. ఎందుకోసం అంటే అక్కడ వాళ్ళిద్దరు కళ్యాణ్ని మోసం చేశారు. ఎందుకోసం అంటే కళ్యాణ్ మన ఇమాన్యుయల్తో డీల్ చేసుకున్నామని రీతు ఎన్నో మాటలు కళ్యాణ్ని అన్నది. తర్వాత మన కళ్యాణ్కి అక్కడ ఈ పవన్ గిట్ట డీల్ చేసుకున్నాను తెలియగానే చాలా కోపం వస్తుంది. కోపం రాగానే అతను అలా బిహేవ్ చేశాడు. ఆ బిహేవియర్కి అతను కొన్ని విషయాల్లో కళ్యాణ్ చేసింది తప్పు అండి. ఎందుకోసం అంటే తను చైర్ని తన్నడం కానీ, ఏదో బీప్ వర్డ్ అంటే ఏదో వర్డ్ యూజ్ చేశాడంట, దానికి బీప్ అనేది వేసాడంట. తర్వాత పైకి వెళ్ళడం అలాంటి కొన్ని మిస్టేక్స్ అనేది చేశాడు. తన కోపం అనేది కరెక్టే, కానీ అలా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల తను అక్కడ తప్పు అయిపోయాడు. నామినేషన్ పాయింటే నాన్సెన్స్ పాయింట్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు ఆపడానికి ట్రై చేయలే, కానీ ఆల్మోస్ట్ ఆపడానికి ట్రై చేయాలి. ఆపడానికి ట్రై చేయకుండా రీతు కోసం వెళ్ళి కళ్యాణ్ గొంతు పట్టుకోవడం కానీ, ఆ పుష్ చేయడం కానీ, నువ్వు ఆపడానికి ఎలాగైనా ట్రై చేయొచ్చు. ఆ గొంతు పట్టుకోవడం ఎందుకు? అంత కోపం ఎందుకు నీకు తన మీద? ఆపొచ్చు, నార్మల్గానే ఆపొచ్చు కదా. ఇప్పుడు సంజన గారి గురించి మాట్లాడుకుందాం. సంజన గారు ఏం చేశారు? ఒక వర్డ్ అనేది వదిలేసింది. ఎందుకు అలా అనడం? ఒక నేషనల్ టీవీలో ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం సరే, తను ఎవరితోటో కూర్చుంది. అది కూర్చుండడం నువ్వు సైడ్కి వెళ్ళి చెప్పాలి, అమ్మ నువ్వు ఇలా కూర్చోకు, నాకు నచ్చదు అని చెప్పాలి. అంతేగాని ఒక నామినేషన్ ప్రాసెస్లో నువ్వు అలా తీయడం, నువ్వు అంతోటి అలా ఉంటున్నావు, నైట్ వెళ్ళి మాట్లాడుతున్నావు అని అనడం చాలా తప్పు. తను అలా అనాల్సింది లేదు. ఎందుకోసం అంటే ఇన్ని రోజులు తనకు ఒక మంచి పేరు తెచ్చుకున్నాక ఇలా ఒక వర్డ్ అనడం అర్థం. నిన్న ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా మన కళ్యాణ్ గారిది, డేమన్ గారిది, సంజన గారిది, రీతు గారు ఖచ్చితంగా తప్పు ఉందండి. వీళ్ళ బిహేవియర్ అంటే చాలా అసలు బాగాలేదు. మన రీతు గారు ఏం చేసిందంటే రెచ్చగొట్టే పనులు చేసింది. అందుకోసమని మన కళ్యాణ్ గారు రెచ్చిపోయారు. అలాగే డేమన్ గారు అలా బిహేవ్ చేశారు. నలుగురు బిహేవియర్ అనేది నిన్న ఎపిసోడ్లో అయితే చాలా చెత్తగా ఏం బాగాలేదు అసలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.